ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, మేషరాశి వారికి రాబోయే 24 గంటల్లో మీ అదృష్టాన్ని మార్చే బ్రహ్మాండ సంకేతం. మరి స్నేహితులారా, మేషరాశి వారికి సమయం ఎప్పుడైనా ఒక మనిషిని పరీక్షించేటప్పుడు దానికి ముందే ఈ విశ్వం ఒక అద్భుతమైన సంకేతాన్ని పంపుతుంది. కానీ దాన్ని చాలా తక్కువ మంది మాత్రమే గుర్తించగలరు. ఈ రోజు నేను మీకు చెప్పబోయే విషయాలు విన్న తర్వాత బహుశా మీరు మీ జీవితాన్ని ఒక సరికొత్త కోణంలో చూస్తారు. మీరు గనక మేషరాశి వారైతే మొదట మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎందుకంటే ఈ రోజు మీ భాగ్యంలో కనిపిస్తున్న సంకేతం సాధారణమైనది కాదు. మీ ముందు ఎంతటి పెద్ద మార్పు నిలిచి ఉందంటే, ఒకవేళ ఈ రోజు నాటి గ్రహయోగం ప్రకారం అది గనుక నిజమైతే మీ ఇంట్లోనే కాదు మీ ఊరంతటికి ఆనందం కలుగుతుంది. అంతటి పెద్ద శుభవార్త అందే సూచనలున్నాయి. అంతటి పెద్ద శుభవార్త పదే పదే కూడా రాదు. కానీ స్నేహితులారా, అసలైన పెద్ద విషయం ఇంకా మిగిలే ఉంది. మరి స్నేహితులారా, ఎవరైతే పరమేశ్వరుడు నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ, ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి స్నేహితులారా, గత కొంతకాలంగా మీ జీవితంలో ఉన్న అడ్డంకులు, కారణం లేకుండా చెడిపోతున్న పనులు, మీ లోపల అగ్ని లాంటి శక్తిని తక్కువ అంచనా వేసి మిమ్మల్ని బలహీనపరిచిన వ్యక్తులు, ఎవరికి చెప్పుకోలేక రాత్రుళ్లు మీరు పడిన మనోవేదన, వీటన్నిటికీ లెక్కలు ఇప్పుడు నెమ్మదిగా మారబోతున్నాయి. ఈ మార్పు అకస్మాత్తుగా రాదు, ఒక రహస్యమైన క్రమంలో వస్తుంది. మొదట్లో ఇది మీకే నమ్మశక్యం కాకపోవచ్చు. ఈ రోజున ఇది ఒక తేదీ మాత్రమే కాదు, ఇది మీ భాగ్యరేఖను మార్చే ఒక సరికొత్త అధ్యాయానికి ఆరంభం. ఈ మాటలు చివరి వరకు వినండి, ఎందుకంటే మీ అదృష్టానికి సంబంధించిన అతిపెద్ద సంకేతం ఇంకా పూర్తిగా బయటపడలేదు. మరి స్నేహితులారా, ఈశ్వరుడు మనిషికి ఏదైనా ఇచ్చే ముందు అతని సహనాన్ని పరీక్షిస్తాడు. మేషరాశి వారు గత కొన్ని నెలలుగా నా కఠోర శ్రమకు తగిన ఫలితం ఎప్పుడు దక్కుతుంది, నేను ఎన్నేళ్లుగా ఎదురు చూస్తున్న ఆ సంతోషం నా జీవితంలో ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తూనే ఉన్నారు. మీ మనసులో కూడా ఈ ప్రశ్న ఎప్పుడైనా వచ్చి ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బ్రహ్మాండం మీ మొర ఆలకించిందని అర్థం చేసుకోండి. మీ చుట్టూ ఒక సానుకూల శక్తి ఏర్పడుతుంది. అది పాత మూసుకుపోయిన దారులను నెమ్మదిగా తెరుస్తుంది. నిన్నటి వరకు మీ నాయకత్వ లక్షణాలను నిర్లక్ష్యం చేసిన వారే రాబోయే రోజుల్లో మిమ్మల్ని అత్యంత గౌరవంగా చూస్తారు. మీరు చేజారిపోయాయని అనుకున్న ఒక గొప్ప అవకాశం మళ్లీ మీ ముందుకు రాబోతుంది. కానీ ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉంది. అవకాశం కేవలం మనసులోని భయాన్ని వదిలేసి మేషరాశికి ఉన్న సహజ సిద్ధమైన ధైర్యంతో ముందుకు సాగే వాడికి మాత్రమే కనిపిస్తుంది. ఈ మాట మీ జీవితానికి సరిపోతున్నాయని అనిపించినట్లయితే తప్పకుండా ఆ భగవంతుడు మాకు మేలు చేస్తారు అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక్కోసారి ఒక చిన్న పదం కూడా మనలో నిద్రిస్తున్న ఆశను మేల్కొల్పుతుంది. స్నేహితులారా, మీ భాగ్యంలో రాసి ఉన్న ఈ మార్పులో ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, అది మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న గౌరవంతో కూడుకున్నది. మీ పాత పనికి ప్రశంసలు దక్కవచ్చు, లేదా మీరు ఊహించని వ్యక్తి మీ ప్రతిభను గుర్తించవచ్చు. ఇక్కడే అంతా అకస్మాత్తుగా మారిపోతుంది. మీ వైపు వస్తున్న శుభవార్తకు మొదటి సంకేతం డబ్బు రూపంలో కాకుండా ఒక కలయిక రూపంలో ఉండవచ్చు. గుర్తుంచుకోండి, ప్రతి పెద్ద శుభవార్త మొదట ఒక మనిషి రూపంలో వస్తుంది. మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించవచ్చు, లేదా ఒక పాత బంధం మళ్లీ అకస్మాత్తుగా చిగురించవచ్చు. మొదట చూపుల్లోనే ఇది సాధారణంగా అనిపించిన ఆ క్షణం నుంచే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యిందని ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. గత కొన్ని రోజులుగా మీ మనసులో సాగుతున్న కలవరానికి కారణం కేవలం ఆందోళన కాదు, అది రాబోయే మార్పుకు ముందు జరుగుతున్న చలనం. వర్షం పడడానికి ముందు గాలి దిశ మారినట్లు మీ భాగ్యం మారే ముందు సంకేతాలు మారతాయి. మరియు ఇదంతా కేవలం ప్రారంభం మాత్రమే. ఈ రోజు తిథి, వార, నక్షత్రాల ప్రభావం వల్ల అతిపెద్ద సంకేతం ఇంకా రావాల్సి ఉంది. మేషరాశి వారి అతిపెద్ద లక్షణం తమ వారి కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడడం మరియు నిలకడగా నిలబడడం. కానీ మీలోని ఈ ఆవేశం, ఉత్సాహం నిరంతర పరీక్షకు గురైనప్పుడు మనసు అలసిపోతుంది. బహుశా మీ విషయంలో కూడా అదే జరిగి ఉండవచ్చు. ఇతరుల సంతోషం కోసం మీరు ఎన్నోసార్లు మీ సొంత ఇష్టాలను అంచుకున్నారు. మీ కుటుంబం కోసం మీ ఆనందాన్ని త్యాగం చేశారు. ఎలాంటి ఫిర్యాదు చేయకుండా ఎంతో ఓర్చుకున్నారు. విశ్వం ఇలాంటి త్యాగాలను ఎప్పటికీ వృధా పోనివ్వదు. అందుకే ఇప్పుడు మీ భాగ్యంలో గౌరవ మర్యాదలు పెరిగే కొత్త దారులు తెచ్చుకుంటున్నాయి. కుటుంబంలో కూడా మీరు కోరుకున్న ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. గతంలో విభేదాలు ఉన్న చోట ఇప్పుడు అవగాహన పెరుగుతుంది. ఇంట్లోని పెద్దల ఆశీస్సులు మీకు ఊహించని లాభాలు తెచ్చిపెడతాయి. ఇంటి నుండి వచ్చే ఒక మంచి సానుకూల విషయం బయటి ప్రపంచంపై కూడా
ప్రభావాన్ని చూపుతుంది. కానీ ఇక్కడ ఒక రహస్యం దాగి ఉంది. దీన్ని చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకోగలరు. ప్రతి మంచి సమయం తనతో పాటు ఒక చిన్న పరీక్షను కూడా తెస్తుంది. మీకు ఈ మార్గంలో 2 దారులు కనిపిస్తే తొందరపడి ఆవేశంతో నిర్ణయం తీసుకోకండి. సులువుగా కనిపించే దారి ఎప్పుడు సరైనది కాకపోవచ్చు. కొంచెం సహనం అవసరమయ్యే దారిలోనే మీ నిజమైన అదృష్టం దాగి ఉండవచ్చు. మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలన్నీ వేరేరు కావు, అవగతమయ్యే ఒకే విధమైన విభిన్న అధ్యాయాలు. అందుకే ప్రతి చిన్న సంకేతాన్ని గమనించండి. ఎవరైనా అకస్మాత్తుగా ఫోన్ చేయడం, పాత ప్రదేశాలు గుర్తుకు రావడం, పదే పదే ఒకే ఆలోచన రావడం, లేదా కారణం లేకుండా ఏదైనా మంచి పని చేయాలని ప్రేరణ కలగడం, ఇవన్నీ సాధారణ విషయాలు కావు. ఈ రోజున మీ భాగ్యంలో ఆధ్యాత్మిక సంకేతాలు కూడా బలంగా ఉన్నాయి. ఉదయం పూట అసాధారణమైన ప్రశాంతత కలగడం, గుడి గంటల శబ్దం మనసుకు హత్తుకోవడం, లేదా కారణం లేకుండా భగవంతుడి ప్రార్థన వైపు మనసు లాగడం జరిగితే వాటిని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు సమాధానాన్ని మాటల్లో కాకుండా సంకేతాల రూపంలో ఇస్తాడు. మీ విషయాల్లో కూడా సమాధానం సంకేతాల ద్వారానే రాబోతుంది. ఇప్పుడు మిమ్మల్ని మరింత ఆశ్చర్యపరిచే మరో విషయం, మీ కెరీర్ కు సంబంధించిన మీరు ఊహించని దాన్ని భిన్నంగా ఒక కొత్త అవకాశం రూపుదిద్దుకుంటుంది. మొదట్లో అది చిన్నగా అనిపించవచ్చు, అంత ప్రాముఖ్యం లేనిదిగా తోచవచ్చు. కానీ అదే అవకాశం ముందు ముందు మీ ఆర్థిక జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలదు. మేషరాశి వారు ఎల్లప్పుడూ పెద్ద విజయాల కోసం వేగంగా దూసుకుపోతారు. కానీ ఇక్కడ తప్పు చేయకూడదు. పెద్ద అద్భుతం జరుగుతుందని ఎదురు చూస్తూ తలుపు తట్టిన చిన్న అవకాశాన్ని వదిలేయకండి. అందుకే రాబోయే రోజుల్లో ఎలాంటి కొత్త ప్రతిపాదన వచ్చినా, కొత్త సమాచారం వచ్చినా తేలిగ్గా తీసి పారేయకండి. ఈ మార్పు యొక్క మొదటి అడుగు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ దాని ఫలితం మాత్రం అందరూ ఆశ్చర్యపోయేలా చాలా పెద్దగా ఉంటుంది. బహుశా ఈ రోజు మీ ముఖంలో నవ్వు చూసి ఎవరో ఒకరు ఈ రోజు నిజంగానే ఊరంతటికి ఆనందం కలుగుతుంది అని అంటారు. ఈ సందేశం కేవలం జ్యోతిషం మాత్రమే కాదు, మీ జీవిత దిశకు ముడిపడి ఉందని అనిపిస్తే దీన్ని తప్పకుండా వెంటనే లైక్ చేయండి. మరి స్నేహితులారా, ఎందుకంటే కొన్నిసార్లు సరైన సమయంలో వినే ఒక చిన్న మాట ఒకరి జీవిత దృక్పథాన్ని మార్చేస్తుంది. ఇప్పుడు మీ మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకోండి. ఎందుకంటే మీ భాగ్యానికి సంబంధించిన తదుపరి సంకేతం ఎంత లోతైనదంటే దానిని అర్థం చేసుకున్న తరువాత మీరు మీ పాత కష్టాలన్నిటినీ ఒక కొత్త కోణంలో చూస్తారు. అప్పుడే మీ మనసులో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఆ ప్రశ్నకు దొరికే సమాధానమే మీ జీవితంలో అత్యంత అమూల్యమైన రహస్యంగా మారుతుంది. మీ మనసులో ఇప్పుడు ఏ ప్రశ్న అయితే వస్తుందో అదే ఈ మొత్తం మార్పుకు ఒక ముఖ్యమైన సందేశం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో ఒక క్షణం వస్తుంది, అప్పుడు అతనికి అర్థమవుతుంది తను ఏ కష్టాన్నైతే శాపంగా భావించాడో అవే నిజానికి తనను ఒక గొప్ప అదృష్టం కోసం సిద్ధం చేస్తున్నాయని. మేషరాశి వారి మీ జీవితంలో కూడా ఇప్పుడు ఇదే సమయం నెమ్మదిగా ఆకారాన్ని పొందుతుంది. కానీ ఈ రహస్యాన్ని అర్థం చేసుకునే ముందు ఒక మాట జాగ్రత్తగా వినండి. రాబోయే రోజుల్లో మీ చుట్టూ 2 రకాల మనుషులు కనిపిస్తారు. ఒకటి మీ మారుతున్న అదృష్టాన్ని చూసి సంతోషపడేవారు, నవ్వేవారు. 2 మీలో వస్తున్న మార్పును చూసి తట్టుకోలేక కలవరపడేవారు, అసూయపడేవారు. అందుకే నవ్వే ప్రతి మొక్క మీదనుకోకండి. మీ రాశి అధిపతి అయిన అంగారకుడు కుజుడి శౌర్యంతో పాటు ఈ సమయంలో మీ ప్రశాంతమైన మనసే మీ అతిపెద్ద ఆయుధం, శక్తి అవుతుంది. మరియు దీన్ని చాలా తక్కువ మంది మాత్రమే గుర్తించగలరు. మీరు కొన్నిసార్లు గమనించే ఉంటారు, మీ కొన్ని కలలు పదే పదే కలలుగా మిగిలిపోయేవి. గమ్యం కళ్ల ముందే ఉన్న ఎంతో ఒక అదృశ్య గోడ దారిని అడ్డుకున్నట్లు అనిపించేది. కానీ ఇప్పుడు ఆ గోడ నెమ్మదిగా కూలిపోతుంది. బ్రహ్మాండం మిమ్మల్ని మళ్లీ అదే స్థానానికి తీసుకెళ్తుంది ఎక్కడైతే మీరు ఒకప్పుడు ఓటమిని ఒప్పుకున్నారో. ఎందుకంటే ఈసారి మీ స్వయం కృషితో విజయం యొక్క రుచిని చూడబోతున్నారు. అదృష్టం తన వింత ఆటను అలాగే ఆడుతుంది. గతంలో చేజారిన అవకాశం మళ్లీ ఒక కొత్త రూపంలో తిరిగి రావచ్చు. గతంలో మీరు ఉద్యోగం, వ్యాపారం, పరీక్ష, ఇంటర్వ్యూ లేదా ఏదైనా పెద్ద నిర్ణయంలో నిరాశను చూసి ఉంటే ఇకపై పరిస్థితులు మునపటిలో ఉండవు. మీ కెరియర్ లో ఒక అద్భుతమైన మలుపు రాబోతుంది. అక్కడ మీ ప్రతిభే స్వయంగా మాట్లాడుతుంది. మీ విలువను ప్రతిసారి నిరూపించుకోవాల్సిన అవసరం రాదు. అయితే ఒక చిన్న తప్పు మంచి అవకాశాన్ని నెమ్మదించేలా చేయవచ్చు. మీ మనసులో ఎవరిపైనైనా పాత కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకోకండి. భాగ్యం కొత్త అధ్యాయానికి తెరిచేటప్పుడు పాత బరువులు మోసుకుంటూ ముందుకు సాగదు. మీ మనసు ఎంత తేలిగ్గా ఉంటే శుభవార్త అంత వేగంగా మీ వైపు వస్తుంది. ఆర్థికంగా కూడా ఈ యోగం బలపడుతుంది. ఇది కేవలం అకస్మాత్తుగా డబ్బు రావడమే కాదు, అంతకు ముందు మీరు ఎప్పుడు తీవ్రంగా ఆలోచించని కొత్త ఆదాయ వనరు ఏర్పడడానికి సంకేతం. నిలిచిపోయిన డబ్బులు చేతికి రావడం, పాత పనుల నుండి లాభాలు అందడం లేదా కొత్త అవకాశాల వల్ల ఆర్థిక శక్తి మెరుగుపడడం కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక లోతైన రహస్యం ఉంది. ఈ లాభం అప్పుడే స్థిరంగా ఉంటుంది ఎప్పుడైతే మీరు తొందరపాటుతో, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోరో. గుర్తుంచుకోండి, ఈ రోజు మీరు చూసే చిన్న తెలివితేటలు భవిష్యత్తులో పెద్ద సమృద్ధికి కారణమవుతాయి. కుటుంబంలో కూడా ఒక సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. బంధాల్లో ఉన్న దూరం తగ్గి మాట్లాడడం పెరుగుతుంది. మనసుకు నచ్చిన వ్యక్తి చెప్పే ఒక సాధారణ మాట మీ మనసుపై ఉన్న ఏళ్ల నాటి బరువును దించేస్తుంది. ఒకవేళ ఇంట్లో ఏదైనా శుభ
శుభకార్యం గురించిన చర్చలు జరుగుతుంటే దానికి వాయిదా వేయకుండా సానుకూల మనసుతో ముందుకు తీసుకెళ్ళండి. ఎందుకంటే ఈ సమయంలో ఇంటి సంతోషాన్ని, మీ అదృష్టాన్ని చాలా దగ్గర సంబంధం ఉంది. ఇప్పుడు మీ మనసు వైపు ఒకసారి చూడండి. గత కొన్ని రోజులుగా కారణం లేకుండా భవిష్యత్తుపై నమ్మకం, ఆశ పెరుగుతున్నట్లు మీకు అనిపించినా, ఒకవేళ అవును అయితే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇది కేవలం ఒక భావన మాత్రమే కాదు, ఇది సరైన సమయం కోసం ఎంతో కాలంగా ఎదురు చూసి ఇప్పుడు మీలో మేల్కొంటున్న అంతర్గత శక్తి. మేషరాశి వారి జీవితంలో తరచుగా ఇలా జరుగుతుంది. వారు ఇతరుల కోసం దారులు వేస్తూ లేదా ఇతరుల పోరాటంలో ముందుంటూ తమ గమ్యాన్ని మర్చిపోతారు. కానీ ఈసారి పరిస్థితులు తలకిందులు కాబోతున్నాయి. ఇప్పుడు జనాలు మీ కోసం దారులను తెరుస్తూ కనిపిస్తారు. ఇక్కడే ఒక కొత్త మలుపు తిరుగుతుంది మరియు మీ ప్రేమ రంగంలో కూడా తెలియని చలనం కనిపిస్తుంది. మీ మనసులో ఒకరి పట్ల నిజమైన భావన ఉంటే పరిస్థితులు నెమ్మదిగా స్పష్టమవుతాయి. ఒకవేళ బంధం దూరమై ఉంటే మళ్ళీ మాట్లాడే కొత్త ద్వారాలు తెరుచుకుంటాయి. ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే ఒక ఊహించని పరిచయం మీ మనసును మార్చేయవచ్చు. కానీ ఒక వ్యక్తిని మొదటి చూపుల్లోనే గుర్తుపట్టడం సులభం కాదు. అందుకే కేవలం మాటలు నమ్మకుండా వారి ప్రవర్తన బట్టి నమ్మండి. అదే మీకు సరైన దిశను చూపిస్తుంది. మరి స్నేహితులారా, ఈ మాటలు మీ జీవితాన్ని తాకుతున్నట్లు అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో భగవంతుడు మాకు దారి చూపిస్తున్నారు అని తప్పకుండా కామెంట్ చేయండి. మన ఆశలకు ఒక పదం రూపం ఇవ్వడం కూడా ఒక కొత్త ప్రారంభానికి సంకేతం అవుతుంది. ఇప్పుడు అత్యంత రహస్యమైన సంకేతం, మీ చుట్టూ ఏదైనా సంఘటన జరగవచ్చు. దాని ఇతరులకు ఒక సాధారణ తాత్కాలికమని అనవచ్చు, కానీ మీకు అదే సంఘటన అదృష్ట ద్వారం అవుతుంది. కానీ పాత పర్చేసులు అకస్మాత్తు కలవడం, మర్చిపోయిన విషయం మళ్లీ గుర్తుకు రావడం, లేదా మీరు అసలు ప్లాన్ చేయని ఒక ప్రదేశానికి వెళ్లడం వంటివి జరగవచ్చు. ఆ క్షణాల్లోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అదృష్టం ఎప్పుడు పెద్దగా శబ్దం చేస్తూ రాదు, అది నిశ్శబ్దంగా మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. మీరు దాన్ని గుర్తించేసరికి మీ జీవితం మునుపటిలా ఉండదు మరియు మీ గౌరవ మర్యాదలు పెరిగే యోగం కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు మీ సామర్థ్యాన్ని అనుమానించిన వారు ఇప్పుడు మీ సలహాల కోసం రావచ్చు. ఈ గౌరవం ఏదో ఒక విజయం వల్ల వచ్చేది కాదు, మీ సహనము మరియు నిరంతర ప్రయత్నాల వల్ల దక్కే ఫలితం. గుర్తుంచుకోండి, కష్టకాలంలో కూడా విరిగిపోని మేషరాశి వ్యక్తికి మంచి సమయం ఎప్పటికీ ఆపలేదు. మరియు రాబోయే కాలంలో మీ ముందు ఒక నిర్ణయం వస్తుంది. అది చూడడానికి చిన్నగా అనిపించవచ్చు, కానీ అదే నిర్ణయం భవిష్యత్తులో పెద్ద సంతోషానికి పునాది అవుతుంది. ఆ సమయంలో మీ మనసు నుండి వచ్చే మొదటి సానుకూల స్వరాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మీ అదృష్టానికి సంబంధించిన అత్యంత విలువైన తాళం చెవి ఆ నిర్ణయం లోపల దాగి ఉంది. ఆ దారం తెచ్చుకున్నప్పుడు మీకు మొదటిసారి అనిపిస్తుంది, ఏ రోజుల్లో అయితే మీరు ఓటమిని ఒప్పుకోవాలని అనుకున్నారో అవే రోజులు మిమ్మల్ని ఒక అసాధారణ సంతోషం వైపు నడిపించాయని. మరి స్నేహితులారా, కొన్నిసార్లు అదృష్టం మనిషికి అతిపెద్ద సంతోషాన్ని ఇచ్చే ముందు అంతా అయిపోయినట్లుగా అనిపించే ఒక చిన్న నిశ్శబ్దాన్ని ఇస్తుంది. ప్రస్తుతం మీ జీవితంలో కూడా అలాంటి నిశ్శబ్దమే ఉంటే భయపడకండి. ఎందుకంటే మేషరాశి వారు ఆ నిశ్శబ్దం తర్వాతే అతిపెద్ద మార్పు యొక్క శబ్దం వినబడుతుంది. ఇన్ని విషయాలు ఎలా నిజమవుతాయని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. సమాధానం చాలా సరళం. ప్రతి మార్పు మొదట మనసులో జన్మిస్తుంది, ఆ తర్వాతే పరిస్థితుల్లో కనిపిస్తుంది. గత కొంతకాలంగా మీ మనసులో ఉన్న కలవరం, తెలియని ఆశ మరియు భవిష్యత్తు గురించి పదే పదే వచ్చే ఆలోచనలు కేవలం తాత్కాలికం కావు. ఇప్పుడు మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన మీ సామర్థ్యాన్ని ఎప్పుడు పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఆయన మాటలు మిమ్మల్ని నిరాశపరిచాయి. ఆయన ప్రవర్తన మిమ్మల్ని ఎన్నో రాత్రులు ఆలోచించేలా చేసింది. కానీ సమయం అనే చక్రం తిరుగుతుంది. అదే వ్యక్తి మీ మారుతున్న జీవితాన్ని చూసి నోరు మూసుకుంటారు మరియు మీరు ఎవరిపైన పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. మీ మారుతున్న భాగ్యమే వారికి సరైన సమాధానం అవుతుంది. ఇదే భగవంతుడి యొక్క అత్యంత అందమైన న్యాయం. శబ్దం లేకుండా, పోరాటం లేకుండా కేవలం ఫలితం మాత్రమే ఉంటుంది మరియు ఈ ఫలితం మీకు ఎంత సంతోషాన్ని ఇస్తుందో అంత ఊహించనిది కూడా ఉంటుంది. మరి స్నేహితులారా, మీ భాగ్యంలో ఒక ఆర్థిక మలుపు రాబోతుంది. అది కేవలం ఆదాయాన్ని పెంచడమే పరిమితం కాదు, మీ ఆలోచన విధానాన్ని కూడా మారుస్తుంది. సమృద్ధి అనే కేవలం కష్టపడడం వల్లే కాదు, సరైన సమయంలో సరైన అవకాశాన్ని గుర్తించడం వల్ల కూడా వస్తుంది. మీకు అర్థమవుతుంది, కానీ ఇక్కడ ఒక దాగి ఉన్న సంకేతం ఉంది. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఆలోచించకుండా వెంటనే అంగీకరించాలనిపిస్తే ఒక క్షణం ఆగి తప్పకుండా ఆలోచించండి. ఈ సమయంలో సహనమే మీ అతిపెద్ద తోడు. ఏ అవకాశం అయితే నిజంగా మీకోసం తయారయ్యిందో అది మిమ్మల్ని కలవర పెట్టదు, సరే కదా. లోపల నుండి ఒక వింత ప్రశాంతత ఇస్తుంది. ఆ ప్రశాంతతను గుర్తించండి, అదే మీ సరైన దిశ అవుతుంది. మరి స్నేహితులారా, మేషరాశి వారి స్వభావం ఎల్లప్పుడూ ఇతరులను రక్షించేదిగా, అండగా నిలిచేదిగా ఉంటుంది. మీరు ఎన్నో బంధాలు కాపాడి ఉన్నారు. ఎన్నోసార్లు మీ మాటలు ఆపుకొని ఉంటారు. మీ సంతోషం కంటే ఇతరుల సంతోషానికే ప్రాధాన్యత ఇచ్చి ఉంటారు. ఇలాంటి త్యాగం ఎప్పటికీ వృధా పోదు. రాబోయే కాలంలో జనాలు కేవలం మీ విషయాన్ని మాత్రమే కాదు, మీ వ్యక్తిత్వాన్ని కూడా ప్రశంసిస్తారు. మీ గౌరవం స్టేజ్ పైన వచ్చే చప్పట్ల కంటే పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఇది మిమ్మల్ని ఎన్నడూ అర్థం చేసుకునే వారి గుండె నుండి వస్తుంది. స్నేహితులారా,
గత రోజుల్లో ఇంట్లో చిన్న చిన్న విషయానికే ఒత్తిడి ఉంటే అది నెమ్మదిగా మూసిపోవడానికి సంకేతాలున్నాయి. ఒక శుభవార్త కుటుంబం మొత్తం వాతావరణంగా మారిపోతుంది. ఒక సభ్యుడి విద్య నిలిచిపోయిన పని పూర్తి కావడం లేదా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న సమాచారం అందడం వల్ల ఇల్లంతా సంతోషాల వెల్లువ వస్తుంది. అప్పుడే మనసులో ఇంత పెద్ద శుభవార్త వచ్చింది, దీన్ని పండుగ చేసుకోవాల్సిందే అనే భావన కలుగుతుంది. కానీ ఈ సంతోషానికి ముందు ఒక చివరి పరీక్ష ఉంటుంది. అది మీ సహనానికి సంబంధించింది. ఆ సమయంలో మీరు తొందరపడకుండా, ఇతరుల ప్రతికూల మాటలు లొంగిపోకుండా, మీ లక్ష్యం నుండి దృష్టి మళ్లించకుండా ఉంటే ఆ పరిస్థితి మీ అతిపెద్ద విజయానికి కారణమవుతుంది. మరి స్నేహితులారా, మీకు పదే ఏదైనా శివాలయానికి లేదా గుడికి వెళ్లాలనిపించినా, ఏదైనా మంత్రం గుర్తుకు వచ్చినా లేదా కారణం లేకుండా మనసు కృతజ్ఞత నిండిపోయినా దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే దేవుడు ఒకరి జీవితంలో కొత్త అధ్యాయం రాసేటప్పుడు అందరికంటే ముందు అతనిలో నమ్మకాన్ని మేల్కొలుపుతాడు. మీలో కూడా అదే నమ్మకం మేల్కొంటుందని నేను భావిస్తున్నాను. మరి స్నేహితులారా, మీ నిర్ణయాల ప్రాధాన్యత పెరుగుతుంది, మీ మాటలు ప్రభావం పెరుగుతుంది, మీ ఊరికి ఇతరులలో నమ్మకాన్ని ఇస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది కష్టకాలం మీ నుండి ఏం లాక్కుందో మంచి సమయం అంతకంటే ఎంతో ఎక్కువ మీకు తిరిగి ఇవ్వబోతుందని. మరి స్నేహితులారా, ఇప్పుడు మీ మనసులో ఒక సంకల్పం తీసుకోండి. అవకాశం వచ్చినా దాన్ని భయంతో కాకుండా నమ్మకంతో చూస్తాను. ఏ మార్పు వచ్చినా దాన్ని స్వీకరిస్తాను. ఏ శుభవార్త వచ్చినా దాన్ని కృతజ్ఞతతో ఉంటాను. ఒకవేళ మీ జీవితంలో నిజంగా ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా భగవంతుడు మాకు మేలు చేస్తారు అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక పదం మన జీవితంలో ఆహ్వానించుకునే శక్తిని ప్రతీకగా మారుతుంది. మరి స్నేహితులారా, మీ భవిష్యత్తు ఏదో ఒక పెద్ద అద్భుతంపై మాత్రమే ఆధారపడి లేదు. అది ఎన్నో చిన్న చిన్న శుభ సంకేతాలపై ఆధారపడి ఉంది. అవే నెమ్మదిగా ఒక పెద్ద విజయంగా మారుతుంది. మీ భాగ్యంలో కనిపిస్తున్న మార్పు యొక్క అతిపెద్ద విశేషం ఏమిటంటే అది కేవలం ఒక రోజు సంతోషాన్ని మాత్రమే ఇవ్వదు, మీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. ఏ కష్ట దారిలో నడుస్తూ మీరు ఎన్నోసార్లు ఓటమిని ఒప్పుకున్నారో ఆ దారులు మిమ్మల్ని ఇన్నేళ్ల క్రితం కన్న కలలు గమ్యస్థానాన్ని తీసుకువచ్చాయని మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు ఉదయం మీరు నిద్ర లేస్తారు, మనసు చాలా తేలిగ్గా ఉంటుంది. ఫోన్ లోకి ఒక సమాచారం వస్తుంది, దానికోసం మీరు ఆశించారు, కానీ ఇంత త్వరగా వస్తుందని ఊహించలేరు. ఎవరిదైనా మెసేజ్, ఫోన్ కాల్, ఏదైనా పనికి అప్రూవల్, నిలిచిపోయిన కోర్టు, అఫీషియల్ విషయాల్లో విజయం లేదా రాబోయే నెల దిశ మార్చే అవకాశం. ఆ క్షణాల్లో మీకు మొదటిసారి అనిపిస్తుంది దేవుడు మీ ప్రార్థనలు విన్నాడని, ఆయన ఎంచుకున్న సమయం వేరే అని. అతిపెద్ద రహస్యం, దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు, ఆయన కేవలం సరైన సమయాన్ని మాత్రమే ఎంచుకుంటాడు. మరి స్నేహితులారా, మీ ఆర్థిక విషయాల్లో కూడా సైమానం, తెలివితేటలు మీకు వరంగా మారాయి. అకస్మాత్తుగా వచ్చే అవకాశాల కంటే మీరు సహనంతో డెవలప్ చేసే అవకాశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇదే నిర్ణయం భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వాన్ని, గౌరవాన్ని రెట్టింపు చేస్తుంది. మరియు మీ జీవితంలో నిజమైన బంధాల గుర్తింపు మునపటి కంటే స్పష్టంగా ఉంటుంది. ఏదైనా బంధం మీ భాగ్యం ఉంటే పరిస్థితులు దాన్ని బలోపేతం చేస్తాయి. కేవలం ఒక భ్రమ అయితే సమయం దాన్ని నిశ్శబ్దంగా దూరం చేస్తుంది. అది మీకే మంచిది, ఎందుకంటే భాగ్యం ఎప్పుడు ఖాళీ స్థలాన్ని ఉంచదు, అది మెరుగైన దాని కోసం స్థలాన్ని సిద్ధం చేస్తుంది. మరి స్నేహితులారా, మీ అతిపెద్ద శక్తిగా మారుతుంది. ఇంట్లో ఏదైనా శుభవార్త వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. అందరి ముఖాల్లో నవ్వులు పూయించే ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆ క్షణంలో మనసు నుండి సహజంగానే వస్తుంది, ఇంత పెద్ద శుభవార్త దక్కింది, ఇప్పుడు నిజంగానే చాలా ఆనందంగా ఉంది అని. కానీ గుర్తుంచుకోండి, దీని అర్థం భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకోవడం. జీవితం ఆశించిన దానికంటే ఎక్కువ ఇచ్చినప్పుడు మనసు పంచాలనే భావన కలుగుతుంది. అదే నిజమైన సమృద్ధి. మరి స్నేహితులారా, ఈ సమయం మీ జీవితం మీలో వినయాన్ని కాపాడుకోండి. విజయమును అహంకారంగా మార్చుకోకుండా సేవ మధ్యమంగా మార్చండి. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయండి. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించండి. మీ కర్మలను స్వచ్ఛంగా ఉంచుకోండి. ఎందుకంటే భాగ్యం ఎల్లప్పుడూ విజయం వచ్చినా కూడా తన సంస్కారాన్ని వదిలిన వ్యక్తికే ఎక్కువ కాలం తోడుగా ఉంటుంది. మరియు మొదట్లో మీరు ఇది కేవలం రాశిఫలం మాత్రమే అనుకుని ఉండవచ్చు, కానీ మీ పూర్తి ప్రయాణంలో ఎక్కడైనా ఈ మాటలు మీ జీవితానికి, మీ మనసు, మీ పోరాటం లేదా మీ ఆశలకు కనెక్ట్ అయినట్లు కనిపిస్తే అది కేవలం తాత్కాలికం కాదు. బహుశా మీరు ఇదే సమయంలో ఈ సందేశాన్ని వినాల్సి ఉండవచ్చు. చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఉదయం అనేది తన సమయానికి వచ్చి తీరుతుందని మీకు నమ్మకం కలిగించడం అవసరమై ఉండవచ్చు. మరి స్నేహితులారా, మేషరాశి వారి సహజ సిద్ధమైన ధైర్యం, మీ నిర్ణయాలు మరియు మీ కర్మలే ఈ అవకాశం నిజమైన విజయాలుగా మారుస్తాయి. భగవంతుడు మీ జీవితంలో రాబోయే ప్రతి శుభ అవకాశాన్ని సరైన సమయంలో సాకారం చేయాలని, మీ ఇంట్లో సుఖం, గౌరవం మరియు సమృద్ధి యొక్క వెలుగును నింపాలని, మీ మనసును ప్రశాంతత ఇవ్వాలని కోరుకుంటున్నాము. మీరు ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకున్న చిరునవ్వుతో చెప్పగలగాలి, ప్రతి ఎదురు చూపు వెనుక ఒక కారణం ఉంది, ఆ కారణమే నన్ను నా అతిపెద్ద సంతోషం వైపు నడిపించిందని.
అని. మరి స్నేహితులారా, మేషరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.